అందరూ నమస్కారం. గ్రోత్ న్యూస్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ జాడ రమేష్ని. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక స్టాక్ మార్కెట్లు కొంచెం సందిగ్ధంలో ఉన్నాయి. ఎందుకంటే సరిగ్గా పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేక కొంచెం కష్టపడుతులో ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ భారతదేశ స్టాక్ మార్కెట్ మాత్రం గత 6 నెలలుగా మంచి పర్ఫార్మెన్స్ చూపించాయి. అసలు రిటర్న్స్ కూడా చాలా మంచి రిటర్న్స్ వచ్చినాయి. సో అందుకని వాళ్ళు ఏం చేయబోతున్నారంటే అసలు మంచి స్ట్రాంగ్గా ఫినాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీలు లేకపోతే లార్జ్ క్యాప్ కంపెనీలు ఏవైతే కనుక ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాయో వాటి గురించి నేను పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఒకవేళ అందరికంటే ముందర మీరు కనుక మీ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్గా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఇలా పనికొచ్చే కంటెంట్ మీరు తీసుకొస్తూ ఉంటాం. సో యాక్చువల్గా మనకి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా పండగ సీజన్ వచ్చేటప్పటికి అంటే ఈ దీపావళి వచ్చే టైంకి నిజానికి స్టాక్ మార్కెట్ మంచి ఊపు మీద ఉంటుంది. ఇలా ఊపు మీద ఉండడం ఎందుకు అంటే కనుక చాలామంది జనాలు ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా దీపావళి రోజు చేయాలనుకోవడం, ఆ రోజుకి మంచి ప్రైసెస్లో ఉన్న కంపెనీస్ కొనాలనుకోవడం ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ హై స్టాక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హై వాల్యూ స్టాక్ కంపెనీస్, బాగా గ్రోత్ ఉన్న కంపెనీస్, ఇవన్నీ ఏంటన్నది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అందుకనే ఇవాళ ఏం చేయబోతున్నానంటే కనుక ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్లో అంటే స్టాక్ మార్కెట్లో 1 నుంచి 100 స్థానంలో ట్రేడ్ అయ్యే కంపెనీల్లో ఒక 5 మంచి రిటర్న్స్ వచ్చిన కంపెనీల గురించి నేను చెప్పబోతున్నాను. అయితే ఈ కంపెనీలు తీసుకోవడం ఊరినే తీసుకోలేదు అనేది కూడాను నెట్ ప్రాఫిట్ మార్జిన్ మినిమం 10% ఉండేట్టు, అలాగే సిఏజిఆర్ చూసుకుంటే కనుక సేల్స్లో సిఏజిఆర్ 5 సంవత్సరాల్లో 10% మినిమం ఉన్నట్టు, లేకపోతే మార్కెట్ క్యాపిటేషన్ 20,000 కోట్లు, అలాగే వీళ్ళ డెట్ ఈక్విటీ రేషియో 0.5 అట్లా మినిమం, అంతకంటే ఎక్కువ ఉండేలా కాకుండా అంతకంటే తక్కువ ఉండే కంపెనీలు, ఇలాగా మంచి కంపెనీలు తీసుకున్నాను. అలాగే నేను తీసుకున్న డేట్ ఏ రోజుకి కంపేర్ చేసుకున్నానంటే కనుక మొన్న 14వ తారీఖు సెప్టెంబర్ 14వ తారీఖున లాస్ట్ డేట్ పెట్టుకుని నేను చేశాను అనమాట ఇప్పుడు వీడియో. సో మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని పెట్టుకుని ఒక 5 కంపెనీల గురించి చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ కంపెనీ వచ్చేప్పటికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి. అంటే ఏంటంటే వీళ్ళు బేసికల్గా అసలు డిఫెన్స్ వాళ్ళకి లేకపోతే బయట ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఫెన్స్ కంపెనీలకు కానీ రిక్వైర్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్విప్మెంట్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటారు. నిజానికి ఈ కంపెనీ 1954లో ఫ్రెంచ్ వారి ఒక కంపెనీ ద్వారా ఒక టైఅప్ తోటి మనకు భారతదేశంలో స్టార్ట్ చేశారు. దాని తర్వాత పోను మన భారత ప్రభుత్వానికి దగ్గరగా ఒక 50% కంటే ఎక్కువ షేర్లు దీంట్లో ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది చూస్తే కనుక మల్టీ ప్రోడక్ట్స్, మల్టీ టెక్నాలజీ యూజ్ చేసుకుని కొత్త ఐడియాస్ తోటి ఈ డిఫెన్స్ని బలపరచడం, లేకపోతే వేరే రకాలుగా ఎక్కడైతే కనుక వీళ్ళ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎలక్ట్రికల్ సర్వీసెస్ ఎక్కడైతే కావాల్సి వస్తాయో అవన్నీ కూడా తీసుకురావడం అలాంటివి చేస్తున్నారు. నిజానికి వీళ్ళకి స్ట్రెంగ్త్ ఏంటన్నది కనుక మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే కనుక వీళ్ళకి లాస్ట్ ఇయర్లో టర్న్ ఓవర్ 15,044 కోట్లు ఉందండి. అలాగే ఈ సంవత్సరానికి అంటే ఏప్రిల్ 1, 2022 కల్లా ఆల్రెడీ 57,570 కోట్లకి బుక్ వాల్యూ ఆల్రెడీ రెడీగా ఉంది, ఆర్డర్ బుక్ వాల్యూ రెడీగా ఉంది. అంటే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి ఆల్మోస్ట్ ఒక 3 సార్లు పెరిగిపోయిందని చెప్పుకోవాలి మనం. అలాగే మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టే కనుక ఒక ఎంప్లాయీ స్ట్రెంగ్త్ వీళ్ళకి దగ్గరగా 8,853 ఎంప్లాయీస్ ఉన్నారు. అంతేకాకుండా నెట్వర్త్ వచ్చేప్పటికి 11,984 కోట్ల నెట్వర్త్ ఉంది. సో ఈ కంపెనీ నిజానికి స్టార్ట్ చేసింది బెంగళూరులో, కానీ 9 ప్లేసెస్లో వీళ్ళకి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, మంచి ఫ్యాక్టరీస్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంచుకున్నారు. సో వీళ్ళకి మెయిన్గా ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే కనుక మెయిన్ సేల్ ఆఫ్ గూడ్స్ నుంచే వస్తుంది. ఈ ప్రోడక్ట్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో అందులో నుంచి వస్తుంది. అది కాకుండా సర్వీసెస్ నుంచి వస్తుంది, ఎక్స్పోర్ట్స్ నుంచి కూడా వస్తుంది. సో ఇలాగ రకరకాల ఏరియాస్ నుంచి వీళ్ళు ఎర్నింగ్ అయితే చేస్తున్నారు. అయితే వీళ్ళకి అసలు ఇప్పుడు క్యాపెక్స్ ఎంత ఇన్వెస్ట్ చేసుకుని ఉంచుకున్నారు అని చూస్తే కనుక ఈ సంవత్సరానికి దగ్గరగా ఒక 500 కోట్లు క్యాపెక్స్కి ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్స్లో ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ స్టేజ్లో ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళకి ఉండే ఇబ్బంది ఏంటి అన్నది చూస్తే కనుక నిజానికి వీళ్ళు 90% డిఫెన్స్ సైడ్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఒక 10% నాన్ డిఫెన్స్లో ఉన్నా కానీ ఏదైనా డిఫెన్స్ సైడ్ మనకి కొంచెం మనకి చిక్కెదురయ్యేలాగా ఏమైనా డెసిషన్స్ తీసుకున్నారు అనుకోండి, అంటే వీళ్ళ దగ్గర నుంచి మొత్తం అన్ని కొనకూడదు, మనం సెగ్రిగేట్ చేసుకుని వేరే ప్లేసుల నుంచి వేరే కంపెనీల నుంచి కొనుక్కోవాలి అని ఏమైనా డెసిషన్స్ తీసుకున్నా నిజానికి ఈ కంపెనీకి ఇబ్బందే. అలాగే ఈ కంపెనీ R&Dలో చూస్తే కనుక దాదాపుగా ఒక 7% ఇన్వెస్ట్ చేస్తున్నారు టర్న్ ఓవర్ మీద. అంటే ఆల్మోస్ట్ 1000 కోట్లు వీళ్ళు R&D మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళకున్న రెవెన్యూలో చూస్తే కనుక భారతదేశ డిఫెన్స్ సిస్టమ్ నుంచే, డిఫెన్స్ సంస్థ నుంచే వీళ్ళకి దగ్గరికి 80% ఆర్డర్ వస్తుందండి. అలాంటి పరిస్థితుల్లో మన భారతదేశ గవర్నమెంట్ కూడా ఏమన్నా కీలక నిర్ణయాలు తీసుకుని లేదు ఎక్కడి నుంచి మాత్రమే మొత్తాన్ని కొనకూడదు, వేరే ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవాలి, సర్వీసెస్ కూడా వేరే ఎక్కడి నుంచి అయినా తీసుకురావాలి అన్న ఒక డెసిషన్, ఏమన్నా చిన్న డెసిషన్ తీసుకున్నా కానీ
నిజంగా వీళ్ళకి రెవెన్యూ సోర్సెస్ అనేది చాలా ఇబ్బంది పడతారు నిజానికి. అంతేకాకుండా వీళ్ళ సేల్స్ చేసిన తర్వాత వీళ్ళ కలెక్షన్స్ చూసుకున్నారనుకోండి, నిజానికి కలెక్షన్స్ కూడా పెరిగిపోతున్నవి. కానీ వాళ్ళ డెటార్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ ట్రేడ్ రిసీవబుల్స్ అవి కూడా పెరిగిపోతున్నాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే కనుక 2007లో 4,300 చిల్లర ఉన్నది 2022కి వచ్చేప్పటికి 6,000 అయిపోయిందండి. సో ఇది కూడా మంచి పరిణామంగా చెప్పుకోకూడదు, ఎందుకంటే కలెక్షన్స్ ఎప్పుడు కూడా టైంకి అయిపోతూ ఉండాలి, అప్పుడే మంచిదని చెప్పి అంటుంటారు. సో ప్రస్తుతానికి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 335, అలాగే పిఈ రేషియో 29.86, అలాగే 5 సంవత్సరాల సేల్స్ చూస్తే కనుక 12.16% పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.51, 1 సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక 65% వచ్చింది. అలాగే 5 ఏళ్లలో రిటర్న్ చూస్తే కనుక 14.22% వచ్చింది. 200 రోజులు ఎస్ఎంఏ 241 ఉంది. ఆర్ఎస్ఐ 14 రోజులు చూస్తే కనుక 76.2 ఉందండి. ఈ లిస్టులో రెండో కంపెనీ వచ్చేప్పటికి వేదాంత్ అని చెప్పి మనందరికీ బాగా సుపరిచితమైన బ్రాండ్. ఎందుకంటే వీళ్ళ కంపెనీ పేరు మనం తెలుసుకోకపోవచ్చు, కానీ వీళ్ళ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మాన్యవర్ అని చెప్పి, మోహే అని చెప్పి, ఇవన్నీ కూడా మనకు బాగా సుపరిచితమైన బ్రాండ్స్. సో ఈ బ్రాండ్స్ యొక్క కంపెనీ ఏదైతే ఉందో అదే ఈ వేదాంత్ ఫ్యాషన్స్ అనమాట. నిజానికి ఈ కంపెనీ రీసెంట్గా చూస్తే కనుక ఒక 62% రిటర్న్స్ ఇచ్చింది. అసలు ఈ కంపెనీ ఎవరు స్టార్ట్ చేశారు అన్నది చూస్తే కనుక మోడీ ఫ్యామిలీ వాళ్ళు కలకత్తా నుంచి ఎన్నో సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఒక ప్రొప్రైటర్షిప్ బిజినెస్గా ఉన్నది 2002లో ఒక కంపెనీ కింద ఫ్లోట్ చేసి దాని తర్వాత ఈ మధ్యకాలంలోని ఐపీఓ వచ్చారు. ఐపీఓలో కూడా చాలా అద్భుతమైన లాభాలు సంపాదించారు. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఆ ఐపీఓలో మొత్తం అంతా కూడా ఆఫర్ ఫర్ సేల్ పెట్టారు తప్పితే ఎక్కడ కూడా కొత్తగా షేర్లు ఇష్యూ చేయలే. అంటే వీళ్ళకు ఉన్న షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్నే మొత్తం కొంత భాగాన్ని బయట జనాలకి సేల్ చేశారు తప్పితే వీళ్ళంటూ కొత్తగా పబ్లిక్ నుంచి రేస్ చేసిన డబ్బులు అంటూ ఏం లేదు అక్కడ. సో అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది అని చూస్తే కనుక నిజానికి మంచి ట్రెడిషనల్ వేస్ డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో వీటిలన్నింటిని మంచి బ్రాండ్ అవుట్లెట్స్లో ఇన్స్టాల్ చేసి అక్కడ సేల్ చేయడం, అట్లాగే వీళ్ళకు ఉన్న మంచి ఫ్రాంచైజీ సిస్టమ్ వల్ల వీళ్ళకి అసలు స్టాక్ అన్నది ఎక్కడ కూడా డెడ్ స్టాక్ అన్నది లేకుండా చూసుకుంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలోనూ అలాగే ఇతర దేశాల్లో ఒక 3 దేశాల్లో వీళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఉంది. యుఎస్లో ఉంది, అలాగే కెనడాలో ఉంది, అలాగే యూఏఈలో కూడా ఉంది. మొత్తం 8 సిటీస్లో వీళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. సో ఈ మొత్తం అంతా చూసుకుంటే కనుక దాదాపుగా 1.3 మిలియన్ స్క్వేర్ ఫీట్ వీళ్ళకి ఈ బ్రాండ్ అవుట్లెట్స్ ద్వారా ఉందని చెప్పి తెలుస్తుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. అలాగే వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ ప్యాటర్న్స్ కూడా చూస్తే కనుక మార్కెటింగ్ మీద ఖర్చు నిజానికి గత సంవత్సరం కంటే తగ్గింది, కానీ వీళ్ళ ఇంప్రూవ్మెంట్ చూడండి మీరు, అసలు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇంప్రూవ్మెంట్ చూస్తే కనుక చాలా బాగా పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళకు ఉన్న మార్కెటింగ్ అంతా కూడా వీళ్ళు చాలా స్టైలిష్గా చేస్తున్నారు. ఎక్కడైతే కనుక ఆ క్రీమ్ లేయర్ వస్తారో అలాంటి వాళ్ళ దగ్గర చేస్తున్నారు. మంచి మల్టీప్లెక్స్లో పెట్టాలి, లేకపోతే బిల్ బోర్డ్స్ పెట్టాలి, లేకపోతే హోర్డింగ్స్ పెట్టాలి, ఇలాంటి స్క్రీన్స్లో సినిమా థియేటర్స్లో స్క్రీన్స్లో డిస్ప్లే చేయాలి. ఇలా చేయడం వల్ల వీళ్ళకి మంచి ఆదాయం వస్తుందని చెప్పి తెలుస్తుంది. అలాగే వీళ్ళకు ఉన్న చిక్కేది ఏంటి అన్నది కూడా మనం చూడాలి. చిక్కేది ఏంటంటే కనుక నిజానికి వీళ్ళు ఇంత ఫ్యాషనబుల్ బిజినెస్లో ఉన్నప్పుడు కొత్త ట్రెండ్స్ ఎప్పుడూ తీసుకొస్తూనే ఉండాలి. అందుకని చెప్పి ఆ కొత్త ట్రెండ్స్ తీసుకురాలేకపోతే నిజానికి ఇబ్బంది పడతారు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫ్యాషన్ అంతా కూడా జనాల దగ్గర డబ్బు ఉంటేనే వీళ్ళు ఆ ఫ్యాషన్ అంతటికి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. నిజానికి కంపెనీలో మంచి డిజైన్స్ ఉన్నా కానీ బయట భారతదేశ ఎకానమీలో కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎకానమీలో కానీ నిజానికి వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ కొంచెం దెబ్బతింటే కనుక ఎవరు కూడా ముందరకు వచ్చి కొండే అవకాశాలు తక్కువే. సో అందుకని చెప్పి ఒకవేళ ఎకనామిక్ స్లో డౌన్ ఉంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో ఇకపోతే వీళ్ళ టెక్నికల్ ఇండికేటర్స్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ 1444, పిఈ రేషియో 96 రూపాయలు ఉంది, డెట్ ఈక్విటీ రేషియో 0.24, 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 11.08, రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 27.8, అలాగే 200 రోజులు ఎస్ఎంఏ చూస్తే కనుక 1061, ఆర్ఎస్ఐ చూస్తే కనుక 79 ఉందండి. ఇకపోతే ఈ లిస్టులో మూడో కంపెనీ వచ్చేప్పటికి ఫైన్ ఆర్గానిక్స్ అని చెప్పి వీళ్ళు నిజానికి ఇటీవల కాలంలో 64% వరకు రిటర్న్ ఇచ్చారు. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది అన్న చూస్తే కనుక కంప్లీట్గా ఆర్గానిక్ అంటే వెజిటేబుల్స్ బేస్డ్గా ఎడిటివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళు ఇస్తున్నారు.
వీళ్ళకంటూ సొంతంగా ఒక 450 సొంత ప్రోడక్ట్లు ఉన్నాయి ఈ అడిటివ్స్లో. వీటిని ఎవరు వాడుతున్నారని చూస్తే కనుక ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ వాడుతున్నారు. అలాగే రకరకాల ఫార్మసిటికల్ ఇండస్ట్రీలోను, లేకపోతే రకరకాల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని వాడుతున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళ ప్రత్యేకత వీళ్ళంటూ ఏం చెప్పుకుంటున్నారంటే కనుక వీళ్ళకి అసలు ఇన్ హౌస్ డిజైన్ సిస్టమ్ వల్ల జీరో లిక్విడ్ డిశ్చార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. అలాగే వీళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఫుల్లీ ఆటోమేటెడ్. అలాగే వీళ్ళకు ఉన్న ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయని చూస్తే కనుక డోంబిల్లోను, అట్లాగే బద్లపూర్లోను, అంబేర్నాథ్లోను, పతాల్గంగలోను ఇలాగ 4 ప్రాంతాల్లో వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకుని దగ్గరగా 75 కంట్రీస్లో బిజినెస్ చేస్తున్నారు. ఒక 180 కస్టమర్లు అయితే వీళ్ళకి ఉన్నారండి ప్రస్తుతానికి. సో వీళ్ళకున్న స్ట్రెంగ్స్ ఏంటి అన్న చూస్తే కనుక నిజానికి వీళ్ళకి ఇన్ హౌస్లో R&D టీమ్ ఉంది. అలాగే సైంటిస్టులు పనిచేస్తున్నారు వీళ్ళ దగ్గర. మంచి టెక్నికల్లీ స్ట్రాంగ్గా ఉన్న పీపుల్ వీళ్ళతో ఉన్నారు. సో అందువల్ల వీళ్ళకి ఒక మంచి స్ట్రెంగ్త్ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. సొంతంగా వీళ్ళకంటూ ఒక 450 పైచిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే వీళ్ళ నెట్వర్క్ కూడా ఒక 75 దేశాల్లో మంచి నెట్వర్క్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారని మనకు తెలుస్తుంది. చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఏ కస్టమర్ దగ్గర నుంచి 5% మించి రెవెన్యూ రావట్లా. ఇది చాలా మంచి విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఒక కస్టమర్ని కోల్పోయినా వాళ్ళకి రెవెన్యూ లాస్ అంతా 5%. కానీ పెద్ద కస్టమర్లు ఉన్నారనుకోండి, 50% కస్టమర్లు ఒకే కంపెనీ నుంచి అనుకోండి, నేను కొంచెం భయపడాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకే కస్టమర్ దగ్గర నుంచి 5% నుంచి ఎక్కడ రెవెన్యూ ఉండట్లే. సో మంచి స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఉంది, మంచి కస్టమర్స్ ఉంది వీళ్ళు బుక్లో ఉంచుకున్నారని చెప్పి తెలుస్తుంది మనకి. అండ్ ఈ కంపెనీలో ఇంకో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే కనుక వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఈ వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ముఖ్యంగా భారతదేశం నుంచి ఎంతవరకు వీలైతే అంతవరకు వీళ్ళు సమకూర్చుకుంటున్నారు. దాదాపుగా ఒక 65% వరకు వీళ్ళు భారతదేశం నుంచి సమకూర్చుకుంటారని తెలుస్తుంది. అంటే వీళ్ళ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో రా మెటీరియల్ ఇంపోర్ట్స్ ఒక 35% వరకు బయట నుంచి తెచ్చుకుంటున్నారు, మిగతా అంతా భారతదేశం నుంచి తెచ్చుకుంటున్నారు. అయితే వీళ్ళ సేల్స్ చూసారనుకోండి, ఎక్స్పోర్ట్ సేల్స్ చాలా బాగున్నాయని తెలుస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎక్స్పోర్ట్స్ బాగా చేస్తా ఇంపోర్ట్స్ తగ్గించుకున్నప్పుడు ఇక్కడ మంచి బిజినెస్ నడుస్తుందని తెలుస్తుంది. కానీ ఒకవేళ ఫారెన్ కస్టమర్స్ కానీ ఎవరన్నా కనుక వీళ్ళకి చెక్ ఎదురు పెట్టాలనుకుంటే, కష్టం క్రియేట్ చేయాలనుకుంటే ఆ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతటిని ఆపేసే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాయని కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో ఇకపోతే వీళ్ళ ఫైనాన్షియల్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయని చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ 7,196 ఉందండి. పిఈ రేషియో 57 సార్లు ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.06. 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 19.24. రిటర్న్ ఆన్ ఈక్విటీ 30% వచ్చింది. ఒక సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక 123% వచ్చింది. ఆర్ఎస్ఐ చూస్తే కనుక 76 ఉంది. ఇక ఈ లిస్ట్లో 4వ కంపెనీ ఏంటని చూస్తే కనుక టిమ్కెన్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి బేసిక్గా వీళ్ళు బేరింగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనమాట. అంటే రోలర్ బేరింగ్స్ అని చెప్పిన ఏవైతే ఉంటాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళ రిటర్న్ చూస్తే కనుక గత 6 నెలల్లో చూస్తే కనుక దగ్గరగా 67% రిటర్న్ ఇచ్చిందండి. సో వీళ్ళు బేసికల్గా ఏం చేస్తారని చూస్తే కనుక రోలర్ బేరింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ రోలర్ బేరింగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి రకరకాల ఇండస్ట్రీస్ సప్లై చేస్తున్నారు. ఆటోమొబైల్ సప్లై చేస్తున్నారు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ సప్లై చేస్తున్నారు. రకరకాల ఇండస్ట్రీస్లో రకరకాల పర్పసెస్ కోసం వీళ్ళు బేరింగ్స్ అయితే సప్లై చేస్తున్నారని తెలుస్తుంది. వీళ్ళ పేరు మీద చాలా రకాల బ్రాండ్లు కూడా ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక ఆ పేర్లన్నీ మీకు కనిపిస్తాయి. అలాగే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో చూస్తే కనుక గుజరాత్లోను అలాగే జార్ఖండ్లోను వీళ్ళు మెయిన్గా బిజినెస్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆపరేషన్స్ అన్ని కూడా చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇకపోతే వీళ్ళ జియోగ్రఫికల్గా వీళ్ళ సేల్స్ ఎట్లా ఉన్నాయని చూస్తే కనుక 70% వరకు సేల్స్ భారతదేశంలోనే చేస్తున్నారు, 30% బయట దేశాలకు కూడా చేస్తున్నారు, ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నారు. సో మంచి సేల్స్ కూడా జరుగుతున్నాయని చెప్పి మనకు తెలుస్తుంది ఇక్కడ. అసలు వీళ్ళు ఎందుకు ఇంతలాగా మంచి బిజినెస్ చేయగలుగుతుందని చూస్తే కనుక నిజానికి టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే వీళ్ళకి టెక్నాలజికల్ బ్యాకింగ్ బాగా ఉంది. అలాగే వీళ్ళకి అసలు సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉండడం వల్ల ఈ బేరింగ్స్ ఇండస్ట్రీలో మంచి నిష్ణాతగా మనకి పేరుందని చెప్పి అందరూ చెప్తున్నారు. అయితే వీళ్ళకు ఉండే ఇబ్బంది ఏంటి అన్న చూస్తే కనుక నిజానికి వీళ్ళ రా మెటీరియల్స్ అంతా కూడా ఐరన్ మీద లేకపోతే మెటల్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఏదైనా మెటల్ ప్రైస్ కనుక పెరిగినా ఏమన్నా గ్లోబల్గా ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా వచ్చినా వీళ్ళు చాలా కష్టపడతారు. ఎందుకంటే మెటల్ ప్రైస్ పెరిగింది అనుకోండి వీళ్ళ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ కష్టం ఏదైతే వచ్చిందో దాన్ని కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేయలేరు, ఎందుకంటే ప్రైస్ రెగ్యులర్గా మారుస్తూ ఉండలేరు. సో అందుకని చెప్పి ఇబ్బంది పడతారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇకపోతే ఈ కంపెనీ యొక్క పారామీటర్స్, ఫైనాన్షియల్ పారామీటర్స్ ఎలా ఉన్నాయని చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ 3,230 ఉందండి.
పిఈ రేషియో 62.5, డెట్ ఈక్విటీ రేషియో 0.02, 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 15.85% ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.81% ఉంది. 1 సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక 88.43, అలాగే 5 ఏళ్లలో రిటర్న్స్ చూస్తే కనుక 32.67% వచ్చింది. అలాగే 200 రోజుల్లో ఎస్ఎంఐ చూస్తే కనుక 2372 ఉంది. ఆర్ఎస్ఏ 14 రోజులు చూస్తే కనుక 59.8 ఉందండి. ఇకపోతే ఈ లిస్ట్లో లాస్ట్ కంపెనీ ఏంటంటే కనుక అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ అని చెప్పి, నిజానికి ఇదంతాకి మనకి సుపరిచితమైన కంపెనీయే. సో ఈ కంపెనీ ఏం చేస్తుందని చూస్తే కనుక కంప్రెస్డ్ అండ్ పైప్ లైన్డ్ గ్యాసెస్ అన్నది సప్లై చేస్తుంది. ఇది డొమెస్టిక్కి సప్లై చేస్తున్నారు, అలాగే ఇండస్ట్రియల్కి సప్లై చేస్తున్నారు. కాకపోతే లిమిటెడ్గా ఎక్కడెక్కడైతే వీళ్ళ ఈ లైన్లు వేసుకుంటూ పోయారో ఈ పైప్ లైన్లు, అక్కడ వీళ్ళు చేయగలుగుతున్నారు ప్రస్తుతానికి దీన్ని. సో వీళ్ళు ఇటీవల కాలంలోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తోటి కలిసి ఒక జాయింట్ వెంచర్లో 50% షేర్లకి ఈక్వల్గా ఒక జాయింట్ వెంచర్లో స్టార్ట్ చేసి వీళ్ళు మొత్తం భారతదేశంలో అన్ని ఏరియాల్లోనూ ఆల్రెడీ వీళ్ళకి ఎక్కడెక్కడైతే కనుక వీళ్ళకి ఎలకేషన్ అయితే జరిగిందో అక్కడ ఈ పైప్ లైన్ల ద్వారా వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ, నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈ సప్లై అన్నది చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. సో దీనికి వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రస్తుతానికి హైలైట్స్ చూస్తే కనుక ప్రస్తుతానికి 19 జియోగ్రఫికల్ లొకేషన్స్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అందులోంచి వచ్చే ఈబిఐటిడిఏ చూస్తే కనుక 122 ఉంది. అలాగే ఎన్ని కిలోమీటర్ల పైప్ లైన్ వీళ్ళు వేసుకెళ్లారని చూస్తే కనుక 2999 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకెళ్లారు. అలాగే 216 సిఎన్జి స్టేషన్స్ కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారని చెప్పి తెలుస్తుంది మనకి. అండ్ నిజానికి ఈ బిజినెస్ అంతగా పెరుగుతుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. నిజానికి స్క్రీన్ పై చూస్తే కనుక ఈ సిజిడి గ్యాస్ కన్సంప్షన్ అన్నది 10.53% పెరుగుతుందండి. అండ్ నిజానికి చాలా మంది ఏమనుకుంటారంటే కనుక ఈ కంప్రెస్డ్ గ్యాస్ సిస్టమ్ అన్నది చాలా మంది సిటీ గ్యాస్ సిస్టమ్ అన్నది అసలు చాలా మంది ఎంకరేజ్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నిజానికి దానికి ఆదరణ ఎక్కువగా పొందుతున్నారు ఈ మధ్యకాలంలో అని చెప్పి మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు అసలు వీళ్ళు ఎంత రిటర్న్ ఇచ్చారో ఈ 6 నెలల్లో చూస్తే కనుక 120% రిటర్న్స్ ఇచ్చారండి. సో ఇకపోతే వీళ్ళు అసలు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చూస్తే కనుక ప్రస్తుతానికి 33 ప్రాంతాల్లో ఉన్నారు. అంతేకాకుండా మొన్న 11th ఏదైతే జరిగిందో టెండర్ ఏదైతే జరిగిందో అందులో ఇంకో 14 లొకేషన్స్ కూడా వీళ్ళకి శాంక్షన్ అయ్యని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది ఎక్కడ రావచ్చు అన్నది చూస్తే కనుక నిజానికి ఈ గ్యాస్ సెగ్మెంట్ అన్నది, న్యాచురల్ గ్యాస్ సెగ్మెంట్ అన్నది నిజానికి గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే ఒక విషయం. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఏదైనా తీవ్ర పరిణామాల వల్ల ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా నేనే చేస్తాను అని చెప్పిన ఏమన్నా రూల్ తీసుకొచ్చినా, మొత్తం ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరు ఉండకూడదని చెప్పినా మొత్తం కొప్పుకూలిపోయే అవకాశం ఉంది. వ్యాపారం మొత్తం కొప్పుకూలిపోయే అవకాశం ఉంది. సో ఇందులో రిస్క్ ఖచ్చితంగా ఉంది అన్నది మనం గమనించాలి. ఇకపోతే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పారామీటర్స్ చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ 3564 ఉందండి. పిఈ రేషియో 777 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.43 ఉంది. 5 సంవత్సరాల్లో సేల్స్ చూస్తే కనుక 22.82 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 23.02 ఉంది. 1 సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక 159 ఉందండి. అలాగే 200 రోజులు ఎస్ఎంఏ 2441 ఉంది. ఆర్ఎస్ఏ 14 రోజులు చూస్తే కనుక 58 ఉందండి. సో ఇది పూర్తిగా మంచి హై గ్రోత్ ఉన్న స్టాక్స్, అలాగే లార్జ్ క్యాప్ కంపెనీ స్టాక్స్ గురించి పూర్తి విశ్లేషణ. గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీలో మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలంటే మీ సొంతంగా మళ్ళీ మీరు అవగాహన తెచ్చుకుని మీకు నచ్చితే మాత్రం ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్తున్నాను లేకపోతే గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్లో వేస్తున్నారని చెప్పిన మాత్రం అసలు మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. ఎప్పుడు కూడా మీ సొంత అవగాహనతో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉండాలి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతలోపుగా ఒకవేళ మీరు కనుక మా గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.